ఇవాళ నుంచి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఉదయం 11 గంటలకు తెల్ల వెంకట్రావు వర్సెస్ వివేకానంద్ గౌడ్ కేసు విచారణ జరగనుంది. పిటిషనర్ వివేకానందను తెల్ల వెంకట్రావు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణ జరగనుంది. ఎమ్మెల్యేల విచారణ సందర్భంగా ఇవాళ నుంచి అసెంబ్లీలో ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఫిరాయింపులపై కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇప్పటికే అఫిడవిట్స్ దాఖలు చేయలేదు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తారు. రాకేష్, చెప్పండి. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ ఈ రోజు నుంచి మళ్ళీ మొదలు కాబోతా ఉంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తయిన నేపథ్యంలో మిగతా 4 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణకి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. ఈ రోజు 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతా ఉంది. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అటు కడియం శ్రీహరి, దీంతో పాటు దానం ఇద్దరు కూడా సంబంధించి నోటీసులకు రిప్లై అయ్యే నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయరు. మిగతా 8 మందికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేశారు కాబట్టి వారికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఈ రోజు 11 గంటలకు విచారణ ప్రారంభం కాబోతా ఉంది. అందుకు సంబంధించి ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపైన పిటిషన్ వేసిన బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ రోజు క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు. 11 గంటలకు తెల్ల వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ కేసు విచారణ చేయబోతున్నారు. తెల్ల వెంకట్రావు పైన వివేకానంద గౌడ్ కేసు విచారణకు సంబంధించి అఫిడవిట్ వేశారు కాబట్టి తెల్ల వెంకట్రావు గౌడ్ సంబంధించిన అడ్వకేట్లు ఈ రోజు వివేకానంద గౌడ్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అలాగే 12 గంటలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైన జగదీష్ రెడ్డి అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో జగదీష్ రెడ్డిని సంజయ్కి సంబంధించిన అడ్వకేట్లు ఈ రోజు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. అలాగే రేపు సంబంధించి 11 గంటలకు పోజాన శ్రీనివాస్ రెడ్డి సంబంధించిన అడ్వకేట్లు జగదీష్ రెడ్డిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. అలాగే ఆర్కేపూడి గాంధీకి సంబంధించిన అడ్వకేట్లు రేపు మధ్యాహ్నం 10 గంటలకు కలవకుర్ల సంజయ్కి సంబంధించిన సంజయ్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. ఇలా మొదటి దశలో ఈ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వారికి సంబంధించిన అడ్వకేట్లను ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. ఆ తర్వాత డైరెక్ట్ గా కేసుని మళ్ళీ స్పీకర్ 2 ఎమ్మెల్యేలకు సంబంధించి పిటిషన్ వేసిన వారు ఆరోపణలు ఎదుర్కొంటే వారికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. మొత్తం 3 దశల్లో ఈ విచారణ కొనసాగుతుంది. పూర్తి డీటెయిల్ గా వీడియో రికార్డ్ చేశారు, అలాగే డీటెయిల్ నోట్ రాడ్ చేసుకుంటారు. ఇదంతా కూడా పూర్తయిన తర్వాత ఇదంతా కూడా సుప్రీంకోర్టుకు స్పీకర్ కు సంబంధించి సమర్పించే అవకాశం ఉంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో పూర్తిస్థాయిలో ఆంక్షలు పెట్టారు. ఎవరు కూడా అలవ్ లేదంటూ కూడా చెప్పడం జరిగింది. సిటీ ఎమ్మెల్యేల మినహా మిగతా ఎవరు కూడా లోపలికి అలవ్ చేయని పరిస్థితి. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.